అసత్య ప్రచారాలు అప్రతిష్ట పాలు చేసే పనులు ఇక ఆపండి ప్లీజ్ అంటూ ఎమోషనల్ అయ్యారు సింగర్ మంగ్లీ. స్కీమ్ అండ్ స్కామ్ ఆరోపణల వెనుక లాయర్ సుబ్బారావు ఫేమస్ అవ్వాలన్న డ్రీమ్ ఉందన్నారు. పాటలు పాడే ప్రపంచంలో మోసాలకు తావులేదన్నారు. ఇంతకీ మైక్రో ఫైనాన్స్ చీటింగ్ ఆరోపణలపై మంగ్లీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఆరోపణలపై వివరణ ఇస్తూ సింగర్ మంగ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. దయచేసి నన్ను అప్రతిష్ట పాలు చేయవద్దని చేతులెత్తి వేడుకున్నారు మంగ్లీ. దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. రీసెంట్ గా లాయర్ సుబ్బారావు రిలీజ్ చేసిన కరెన్సీ కట్టాల కౌంటింగ్ వీడియో ఇది. ఇందులో ఉన్నది భరత్ చౌహాన్. ఇతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ మరికొందరు కలిసి అధిక వడ్డీ ఎరచూపి కోట్ల రూపాయల పెట్టుబడులు లాగారని ఆరోపించారాయన. ఈ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. 2 నెలల క్రితం నా దగ్గరికి మైక్రో ఫైనాన్స్ లో మోసం చేశారని చెప్పేసి నా దగ్గరికి ఒక 30-40 మంది రావడం జరిగింది. లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు వివరణ కోసం తనకి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే తను చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. నాకు బాగా తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డైరెక్ట్గానే బెదిరించింది. ఇంట్లో నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు అయితే మాత్రం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయారు. మంగ్లీయే బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది. డబ్బులు కూడా చాలా మంది క్లయింట్లు మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళి కోకాపేటలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఇచ్చారని బాధితులు కూడా అంతకుముందు మీడియా ఈ సమావేశంలో వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించాం. వాళ్ళు చెప్పారు మంగ్లీ ఇంటికి కూడా వెళ్ళారు, కొంతమంది మంగ్లీని కూడా కలిశారని కూడా చెప్పారు బాధితులు. కాస్త లేట్ అయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్, లాయర్ ఆరోపణలు ఈ రెండింటిని తిప్పుకొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ PS లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు ఆమె. నన్ను డిమాండ్ చేశాడు, మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి. నాకు ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకునే నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా, లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మా విల్లా కాదండి, అది ఎవరిదో అండి. మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? ఓ ప్రైవేట్ షోకి వెళ్లాలని సుబ్బారావు కలలు కంటున్నారని, ఆ డ్రీమ్ లో భాగంగానే తనను సీన్ లోకి లాగాలని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. సోషల్ మీడియాతో ఎదిగిన తనను అదే సోషల్ మీడియా అప్రతిష్ట పాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. నేను మీడియా మిత్రులతో నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళని కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను, కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. కాస్త ఎమోషనల్ అవుతూనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తో తనకు సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్ లో ఉన్నదెవరు? పైసా వసూలు డైరెక్షన్ ఎవరిది? వీడియోలో కనిపిస్తున్న డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్లిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలోనే తేలాలి.